హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను అయితే రైస్ కుక్కర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇది ఎలా ఉంది ఏంటి అనేసి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈరోజు చూస్తేనే అర్థమవుతుంది కదా, నేనైతే ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ రైస్ కుక్కర్ వచ్చేసి పీజియన్ కంపెనీ వాళ్ళదండి. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, మనకి బాక్స్ మీద జాయ్ సింగిల్ పాట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేసి. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఈ రైస్ కుక్కర్ ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. బాక్స్ మీద అయితే మనకి క్లియర్గా సింగిల్ పాట్ అని మెన్షన్ చేశారంటే ఒకటే బౌల్ వస్తుంది అని. ఒకసారి చూద్దాం ఇందులో ఏమేమి ఇచ్చారో. గ్లాస్ లిడ్ అయితే ఒకటి ఇచ్చారండి. పొరపాటు కింద పడితే మాత్రం పగిలిపోతుంది. ఒకసారి బ్రేక్ అయిపోయిందంటే మళ్ళీ రాదు కదా, సో చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్, ఒక గంట ఇచ్చారు. ఇదైతే ప్లాస్టిక్ది, ప్లాస్టిక్ వాడకూడదు. అండ్ ఒక కప్ అయితే ఇచ్చారు. ఈ కప్ వచ్చేసి మెజర్మెంట్ చేసుకోవడానికి ఎంత రైస్కి ఎంత వాటర్ అనేది క్లియర్గా మెజర్ చేసుకోవడానికి అని ఇచ్చారు. ఇంకా అడుగు మాడిపోకుండా స్టీల్ ప్లేట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ పాట్ విషయానికి వస్తే ఇదేనండి ఆ పాట్, బౌల్. ఒకసారి ఇందులో చూడండి, మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. 5 కప్స్ వరకు పడుతుంది. వాటర్ వచ్చేసి 1 లీటర్ వరకు పోసుకోవచ్చు అనేసి ఇచ్చారు. ఆ మెజర్మెంట్స్ గురించి మనం తర్వాత చూద్దాము. ఇదైతే రైస్ కుక్కర్ చూసారా, ఇక్కడ నొక్కుపోయింది. డ్యామేజ్డ్ ప్రోడక్ట్ ఇచ్చాడు. ఇంకా అంతేకాకుండా ఇది రైస్ కుక్కర్ అనేది వర్క్ అవ్వట్లేదు, అసలు హీట్ అవ్వట్లేదు. నేను అందుకోసమని రిటర్న్ పెట్టడానికని పక్కన పెట్టాను దీన్ని. దీని కాస్ట్ వచ్చేసి 1000 పడిందండి. రైస్ కుక్కర్ అంతా ఓవరాల్గా మొత్తం అంతా బాగుంది, కానీ హీట్ అవ్వకపోవడం ఒకటి. సెకండ్ థింగ్, డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది, అందుకోసమని రిటర్న్ పెడుతున్నాను. ఇంకా బౌల్లో ఇచ్చిన మెజర్మెంట్స్ అంటారా, మనకి ఇక్కడ ఇచ్చారు కదండి కప్పు, ఆ కప్పుతో 5 కప్స్ వరకు మనకి రైస్ పడుతుంది అని, 1 లీటర్ వరకు వాటర్ పడుతుంది అనేసి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. దానికి తగ్గట్టుగా పోసుకోవచ్చు. ఒక్కొక్క కప్పు ఒక్కొక్క పర్సన్ తిన్నారు అనుకున్నా కూడా సింపుల్గా 5 మెంబర్స్కి అయితే వస్తుంది. బాగా తినే వాళ్ళకైతే ఒక 4 మెంబర్స్ వరకు సింపుల్గా వండుకొని తినొచ్చు. ఇప్పుడైతే నేను మొత్తం అన్ని ప్యాక్ చేసిస్తున్నాను. ఇదండి మనకి రైస్ కుక్కర్లో ఇచ్చినాయి. ఒకసారి లిడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. మనకి హోల్ చేయడానికి పైన అయితే ఒక బ్లాక్ కలర్లో వచ్చింది. అంతేకాకుండా మనకి ఇక్కడ హోల్ కూడా వచ్చింది గాలిపోవడానికి. మొత్తం అంతా చాలా బాగుందండి, కాకపోతే పని చేయనప్పుడు మనకి వేస్ట్ కదా, అందుకే రిటర్న్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాము ఇక్కడ కాస్ట్ అవన్నీ ఎంత ఇచ్చాడో. ఇది వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ. కాస్ట్ వచ్చేసి క్లియర్గా చూడండి 2700 చేంజ్ అయితే పడుతుంది అని ఇచ్చాడు, కానీ మనకి ఆన్లైన్లో 1000కే వస్తుంది. ఇది 400 వాట్స్ రైస్ కుక్కర్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ కనుక నచ్చినట్లయితే, మీరు పర్చేస్ చేద్దాం అనుకున్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.